రాష్ట్రంలో 10th పరీక్ష ఫలితాలను ప్రకటించింది ప్రభుత్వం. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎగ్జామ్ రిజల్ట్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈసారి 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈసారి రిజల్టులో బాలికలు సత్తా చాటారు. ఇక బాలికలు 94.26% మంది ఉత్తీర్ణత కాగా బాలురు 91.32 మంది పాస్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.79%, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 97.15% పాస్ అయ్యారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ లో 94.21% పాస్ అయ్యారు. ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. ఓవరాల్గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. సార్, ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి అవుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. సార్, ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి సహకరించినటువంటి పోలీసులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, టీచర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు సార్. 2560 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. 1800 సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు బాబూజీ 125 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబూజీ వనాన్ని గవర్నర్ ప్రారంభించారు. తరువాత బాబూజీ స్మృతులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించారు జిష్ణుదేవ్ వర్మ. 125th birth anniversary of my Guruji, Babuji Maharaj. And it means a lot, the recognition of such a personality who serves humanity for free, no charges. Meditation is available here at Kanha Santivanam in state of Telangana to all for free. You can stay here for 3 days for free, have food for free for 3 days, and no charges ever for such a practice to be followed in day-to-day life. Only one condition, that you have to practice. Without practice, you will never be able to advance in spirituality. It's a must. All the best.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని, సమ్మె వద్దని ట్రేడ్ యూనియన్ నాయకులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక తెలంగాణ సాధించిన తరువాత గత పాలకులు 10 ఏళ్లు ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణాదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన సారథి వాహన్ డిజిటల్ సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర రవాణా శాఖ. ఇక సికింద్రాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. భూదాన్ భూముల ఇష్యూలో ఐపీఎస్ అధికారుల అప్పీల్ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఇదివరకే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి వాదనలు సింగిల్ బెంచ్ ఎదుటే వినిపించాలని ఐపీఎస్ల తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెందిన భూదాన్ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఈ నెల 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 3 ఐపీఎస్ అధికారులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 194లో పట్టా భూమియే ఉందని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనానికి విన్నవించారు. పిటిషనర్ అభ్యర్థనలకు మంచి ఉపశమనం కల్పిస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిందని ఐపీఎస్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక అదేవిధంగా పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని రిజిస్ట్రీని సింగిల్ బెంచ్ ఆదేశించే అధికారం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల స్టేపై ఇచ్చేందుకు నిరాకరించింది. ఎస్ఎస్సీ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. హైదరాబాద్ భాష్యం స్కూల్స్ జెడ్ఈఓ శిరీష తమ స్టూడెంట్ సూర్య రిషి 600 మార్కులకు 593 మార్కులు సాధించాడని శిరీష అన్నారు. 7 580కు పైగా 103 మంది, 570కు పైగా 278 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. ఇక హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని భాష్యం విద్యా సంస్థల ప్రాంగణంలో ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. విడుదలైన తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభని కనబరిచారు. పి సూర్య రిషి 600కి 593 మార్కులు సాధించాడు. జె ఆదిత్య 592, ఎన్ లాశశ్రీ 592, ఈ రక్షిత్ 591, ఆర్ కిరణ్ కుమార్ 591, పి ఉత్కర్ష్ రెడ్డి 591, వై నమ్రతా సాయి 590, 550 ఆ పైగా సాధించిన విద్యార్థులు 708 మంది, 500 ఆ పైగా సాధించిన విద్యార్థులు 1669 మంది విద్యార్థులు సాధించారు. మ్యాథ్స్ లో అబౌవ్ 90 1034 స్టూడెంట్స్ అబౌవ్ 90 మార్క్స్ స్కోర్ చేశారు. అండ్ సైన్స్ 90 ఆ పైగా సాధించిన విద్యార్థులు 802 మంది సాధించారు. ఈ విద్యార్థులు ఇంత అత్యుత్తమ మార్కులు సాధించడానికి విద్యార్థుల యొక్క శ్రమ, ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ బోధన విధానాల వల్ల ఈ రిజల్ట్ సాధ్యపడింది. హైదరాబాద్ సిటీలో భారీగా ఇన్స్పెక్టర్లకు సంబంధించిన బదిలీలు జరిగాయి. 147 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్లు నియమించారు సిపి సివి ఆనంద్. ఇక 42 పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్స్పెక్టర్ల నియామకం జరిగింది. పలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల బదిలీ, కొత్త వాళ్లను నియమించారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో 99.3% ఉత్తీర్ణతతో చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచాయని చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమ, సుష్మా తెలిపారు. అత్యధికంగా 3 విద్యార్థులు 593 మార్కులు, 374 మంది విద్యార్థులు 580 మార్కులు, 374 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించారని తెలిపారు. ఇక 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులు 3969 మంది ఉన్నారని తెలిపారు.
600 మార్కులకు గాను 531 మార్కులు సాధించిన విద్యార్థులు 11,482 మంది ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమా సుష్మా. తమ సంస్థల్లో ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియంటెడ్ బోధన ప్రక్రియ, టెక్నో వంటి పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఇక అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులతో చైతన్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధించగలుగుతున్నాయని తెలిపారు. శ్రీ చైతన్య's టాప్ మార్క్ ఇస్ 594 out of 600. మీకు తెలిసిందే ఇయర్ మార్క్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో వాల్యుయేషన్ బాగా టఫ్గా ఉంది, చాలా టఫ్ వాల్యుయేషన్. అయినా కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ టాప్లో వచ్చారు. 594 ఇస్ ద హైయెస్ట్ టాప్ మార్క్. అండ్ మొన్న ఏపీ ఎస్ఎస్సి తీసుకుంటే అది కూడా టాప్ మార్క్ శ్రీ చైతన్య's టాప్ మార్క్ ఇస్ 599. అండ్ 590 అండ్ అబవ్ 1091 స్టూడెంట్స్, 1091 స్టూడెంట్స్ ఉన్నారండి. అండ్ ఓవరాల్ యావరేజ్ మార్క్స్ ఇస్ 528 మార్క్స్. అలానే మొన్న మెయిన్స్ చూసుకుంటే ఇండియాస్ top rank, first rank in open category belongs to Sri Chaitanya. And Sri Chaitanya colleges ki manaki 31 ranks out of 100 vaste open category lo, dantlo 19 ranks belong to Sri Chaitanya Techno School students. Ante top first rank to paatu, all India first rank to paatu 19 out of top 100 belong to Sri Chaitanya Techno schools. I think this is a unique achievement when you look at other institutes. ఇప్పుడు ప్రతి ఇయర్ ఎట్లానే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నామండి ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో దీనికి సీక్రెట్ ఏంటి? వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ అవర్ సక్సెస్? సో మీకు తెలుసు మేము ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఫాలో అవుతామండి. స్టేట్ బోర్డ్ ఇస్ నెవర్ ఆ ఫోకస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ మాత్రమే ఫోకస్. శ్రీ చైతన్య టెక్నో స్కూల్కి వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్. అది మెయిన్ ఫోకస్ JEE Advanced, JEE Mains, NEET, Olympiads, Civils and other competitive exams. Competitive exams మాత్రమే మా ఫోకస్. మిగతా స్కూల్స్ అన్ని 9th లోనే 10th క్లాస్ సిలబస్ ఫినిష్ చేసి 10th మొత్తం రివిజన్కి అలాట్ చేస్తే, శ్రీ చైతన్య మాత్రం కేవలం 4 నెలలు మాత్రమే 10thకి సీరియస్గా అలాట్ చేసి మిగతా టైం అంతా ఇంటిగ్రేటెడ్ సిలబస్కి అలాట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. తెలంగాణలో below 100 all India open category lo 10 ranks are from Sri Chaitanya. Only from Telangana maakunna 31 ranks below 100 all India open category lo oste dantlo 10 Telangana, and we are the highest. Manaku దగ్గరలో 1/3 lo kuda ever leru a below 100 ranks lo. So that is the strength of Telangana students. So I want every student and parent to realize that. అంటే పిల్లల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత ఐక్యూ ఉంది. సో ఇఫ్ వీ కీప్ ట్యాపింగ్ ఇన్ టు దట్ అండ్ కీప్ ఫీడింగ్ దట్, డెఫినెట్లీ దే విల్ ఇవాల్వ్ ఇన్ టు సమ్ వన్ రియలీ రియలీ ఎక్సెప్షనల్. సో ఇవాళ పిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ అవర్ నెక్స్ట్ జనరేషన్. They will do research, they will go into lot of different new things. It's a changing world. For a great challenging journey ahead, I'm sure you'll do. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు. ఇక బుద్వేల్లోని మానసా హిల్స్ లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ కట్టడాలను ధ్వంసం చేశారు. మరోసారి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
10th ఎగ్జామ్ రిజల్ట్స్ లో నారాయణ స్కూల్స్ మరోసారి సత్తా చాటాయి. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఉత్తమ సగటు ఫలితాలతో నారాయణ విద్యా సంస్థల హవా కొనసాగింది. నారాయణ స్కూల్స్ కు చెందిన విద్యార్థిని శ్రీమారెడ్డి 600 మార్కులకు గాను 594 సాధించి స్టేట్ టాపర్ గా రికార్డు సృష్టించింది. ఇక 22 మంది విద్యార్థులు 590 మార్కులు సాధించినట్లు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. మాదాపూర్లోని నారాయణ విద్యా సంస్థల హెడ్ ఆఫీసులో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక తెలంగాణలో అత్యధికంగా 517 సగటు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థగా నారాయణ నిలిచినట్లు డైరెక్టర్లు చెప్పారు. అకాడమిక్ ప్రోగ్రామ్స్, బోధనా పద్ధతులే తమ విజయ రహస్యమన్నారు డైరెక్టర్లు. చదివినా నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఏ స్టేట్లో చదివినా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని ఈ రిజల్టే ఒక ప్రూఫ్ లాగా మన ముందు నిలిచింది. అలాగే నిన్న అనౌన్స్ చేసిన తెలంగాణ ఐపీ రిజల్ట్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే ఐపీ ఎగ్జామ్ని, అంటే మీ అందరికీ తెలుసు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మామూలుగా కొంత సంఖ్యలోనే వాళ్ళ స్టూడెంట్స్ని అంటే కాలేజెస్ని నడుపుతారు. అట్లాంటిది ఇంత వేల మంది స్టూడెంట్స్తో తెలంగాణలో మేము ఎన్నో డెకేడ్స్గా కాలేజెస్ అన్నవి నడుపుతూ వచ్చాము. ఇంత వాల్యూమ్లో నడుపుతున్నప్పుడు మా దగ్గర నుంచి రాసిన స్టూడెంట్స్ నుంచి 96.7% పాస్ పర్సంటేజ్ తెప్పించడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత వాల్యూమ్లో నడుపుతూ ఇంత హై పర్సంటేజ్ అన్నది తెప్పించడం అన్నది ఇప్పుడే కాదు, ముందు కూడా జరగలేదు, పర్హాప్స్ ఫ్యూచర్లో కూడా జరగదు. స్టూడెంట్కి వీ మేక్ ష్యూర్ ఒక స్ట్రాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మేము తయారు చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టినా, అది ఎంత కష్టంగా వచ్చినా 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందండి. సో దిస్ ఈస్ హ్యూజ్. ఈరోజు వచ్చిన సక్సెస్ ఇస్ హ్యూజ్. 99.4% ఇస్ ద పాస్ పర్సంటేజ్ అండి. Myself, Reema Reddy. Well, I have scored 594 out of 600 in SSC exams. Well, I'm pleased for my result. I think my teachers and parents have helped me a lot in this journey. I scored 593 out of 600 in the SSC examinations. I'm grateful to Narayana management, my teachers and my parents for being supportive throughout the journey of my 10th class. I think examinations, phase 1, phase 2, phase 3, internal pre-finals and the support of teachers made me to stand in this position. Myself Akshay Mandita. I am from Narayana Lingampalli. Today I scored 593 upon 600 and I am very, very grateful. I especially want to thank all my teachers who supported me through each and every phase of my journey, and also my parents who guided me, who supported me. Even when I didn't believe in myself, they believed in me and they helped me. So, and the main thing that I want to speak about is the cumulative test that Narayana kept on giving me. I scored 592 out of 600, and I'll say this score is just because of the teachers, all our R&D heads, everyone here, all the RPs. And I scored 588, which is a very good score in my opinion, and all the methods and all the ways they try to help us, like the 3 phases we have. So I have scored 590 out of 600, and నూతన టెక్నాలజీతో రూపొందించిన 123 సీసీ కెమెరాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ప్రారంభించారు. ఇక లైవ్ లో నెంబర్ ప్లేట్ ను డిస్ప్లే చేయగల సిస్టంతో పలు కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కిలోమీటర్ల ప్రతి రోడ్డును కవర్ చేస్తూ ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలను నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి ప్రారంభించారు. సీసీ కెమెరాలతో పలు కేసులను వెంటనే పరిష్కరించే అవకాశం ఉందన్నారు డీసీపీ. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్, దీంతో నంబర్ ప్లేట్ కూడా అది క్యాప్చర్ చేస్తుంది మూవింగ్ వెహికల్స్ది డే ఇన్ అండ్ డే అవుట్. అండ్ ఆ డేటా కూడా మాకు యూస్ఫుల్ ఉంటుంది వెన్ ఎస్పెషలీ వెన్ వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ ఎనీ ఒఫెండర్స్ విచ్ ఆర్ ఇంటర్ స్టేట్ అనేది ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒఫెండర్స్, జ్యూరిస్డిక్షన్ వదిలేసి నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళే ఒఫెండర్స్ది కూడా నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్తో వీ కెన్ ఈజీలీ క్యాచ్ దెమ్.
సో ఇట్లాంటి 3 కెమెరాస్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 123 పెడతాం జరిగింది. దట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ రియలీ హెల్ప్ ఇన్ policing, and I hope this will inspire other areas as well. North Zone police stations lo 11 police stations unnai. I hope other 10 police stations also get motivated, and with the help of public we can install more and more of these cameras, which will help us in good crime detection as well as prevention of crime. Oka camera unte oka criminal kuda ఆలోచిస్తాడు whether he should commit. సంజా థియేటర్ ఘటన తరువాత తమకు అందరూ అండగా నిలిచారన్నారు శ్రీతేజ తండ్రి భాస్కర్. 140 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారని చెప్పారు. చికిత్సకయ్యే ఖర్చు అంతా అల్లు అర్జున్ టీం చూసుకుంటుందన్నారు. అల్లు అర్జున్ టీం తమకు టచ్లో ఉన్నారని చెప్పారు. ఇక కిమ్స్ హాస్పిటల్కు పుష్ప నిర్మాతలు, డైరెక్టర్ వచ్చి పరామర్శించారని తెలిపారు. 4 నెలల పాటు వైద్య చికిత్స అందించినా శ్రీతేజ్ మమ్మల్ని గుర్తుపట్టడం లేదంటున్న భాస్కర్తో అనిల్ ఫేస్ టు ఫేస్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ని అయితే నిన్న రాత్రి కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత రిహాబిలిటేషన్ కోసం అని చెప్పేసి మరో ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి అసలు రిహాబిలిటేషన్ సెంటర్కి ఎందుకు తీసుకొచ్చారు, అదేవిధంగా ప్రజెంట్ శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీతేజ్ వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు శ్రీతేజ్ ఎలా ఉన్నారు? ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎందుకని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చారు? 5 months నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కంటిన్యూగా. లాస్ట్ 1 month నుంచి కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. స్టేబుల్గా ఉన్నాక ఒక 15 days బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది బెస్ట్ టైం ఫర్ డిశ్చార్జ్ అని డాక్టర్స్ రెఫర్ చేశారు. ఇక్కడ ఏషియన్ కూడా డాక్టర్సే రెఫర్ చేసి ఇక్కడ ఫిజియో అవన్నీ ట్రీట్మెంట్ ఉంటుంది. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి. అక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అయితే కొద్దిగా ఇన్ఫెక్షన్ అనేది ఉండదు అని ఇక్కడ షిఫ్ట్ చేశాడు. ఫిజియోథెరపీ సంబంధించి ఏ విధంగా నా డాక్టర్లు చెప్పారు, ఏ విధంగా చేస్తున్నారు ఫిజియోథెరపీకి సంబంధించి శ్రీతేజ్కి? ఫిజియోథెరపీ అనేది చేతులు కాళ్ళు కాంట్రాక్ట్స్ వచ్చాయి, స్టిఫ్ అయిపోయాయి. బెడ్ రిలేటెడ్ ఉండి ఇంత 5 months నుంచి బెడ్ పైన ఉండి ఇవన్నీ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఆ ఫిజియో చేస్తే కొంచెం కాళ్ళు చేతులు కూడా ఫ్రీ గానీకి ఇక్కడ రెఫర్ చేశారు. తను మాట్లాడుతున్నాడా లేదా ఎలా ఉంది అంటే కదలిక అనేది కనిపిస్తుందా, చూస్తున్నాడా, గుర్తుపడుతున్నారా శ్రీతేజ? ఖాళీ ఐ బాల్ మూమెంట్ ఉంది, కానీ ఇప్పుడు మనిషి ఇక్కడ నుంచి అక్కడ పోతే కొంచెం కళ్ళు రెప్పలు అనేది తిప్పుతున్నాడు, మొత్తం హెడ్ తిప్పట్లేదు. కొంచెం ఒక 10 to 15% కొంచెం అనిపిస్తుంది అంతే. అంటే ఏం చెప్పారు డాక్టర్లు? ఇప్పుడు దాదాపు 140 రోజుల దాకా తను బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. అయితే దాని తర్వాత ఫిజియోథెరపీ కోసమని ఇక్కడ తీసుకొచ్చారు. అంటే పూర్తిగా ఈ ఫిజియోథెరపీ అయిన తర్వాత తను కోలుకునే అవకాశం ఉందా, ఏమని చెప్పారు డాక్టర్లు? ఇది బ్రెయిన్ వైజ్ అయితే ట్రీట్మెంట్ అంతా వాళ్ళు చేశామని చెప్పారు. ఏజ్ చిన్నది కాబట్టి కొన్ని రోజులు అయితే ఏమన్నా రెస్పాండ్ కావచ్చు అనే హోప్ ఒకటే చెప్తున్నారు తప్ప దాని నుంచి ఇంకా ఏం చేయలేము. ఇంటి దగ్గరనే మీకు అంటే ఈ ఫిజియో చేస్తే బ్రెయిన్ నరాలన్నీ కొంచెం ఫ్రీ మూమెంట్ అయ్యి ఏదైనా రెస్పాండ్ కావచ్చు అని చెప్పారు. మీరు అంటున్నారు ఫిజియో చేస్తే రెస్పాండ్ అవుతారు, అంటే ఫిజియోలో ఏమైనా కొత్త రకం పద్ధతి పాటిస్తున్నారు? అంటే శ్రీతేజ్కి సంబంధించి దాదాపు 5 నెలలు ఒకటే బెడ్ మీద ఉండడం, తనకి ఆక్సిజన్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా బెడ్ మీదనే జరుగుతున్న పరిస్థితి. సో బాడీ మొత్తం స్టిఫ్గా అయిపోయి ఉంటుంది. దీనికి ఏమైనా కొత్త పద్ధతి ఫిజియోథెరపీ తీసుకురావడం జరిగిందా? అంటే అదే అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్ అని ఫిజియో చెప్పారు. అది ఇక్కడ ఉంది, ఇక్కడ చేస్తారు, ట్రైన్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇది బెస్ట్ అని వాళ్ళు సజెస్ట్ చేశారు. వేరేది కావాలంటే వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు మీరు అని అంటే, సార్ మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో దానికే వెళ్తామని ఇక్కడ ఏషియన్కి వచ్చాము. శ్రీతేజ్కి సంబంధించి దాదాపు 140 రోజుల తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, అదేవిధంగా తనకు సంబంధించిన బాడీ మొత్తం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నరాలన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి ఫిజియోథెరపీ కోసం అని చెప్పేసి మరో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఆల్మోస్ట్ 1 month అయితే తనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. అదేవిధంగా తినకు సంబంధించి ప్రజెంట్ అయితే చూస్తున్నాడు కానీ ఎలాంటి కదలిక లేదు, బ్రెయిన్లో కూడా ఎలాంటి అంటే గుర్తుపట్టే విధంగా అయితే తను ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో లేడని చెప్పేసి లాంగ్ టర్మ్ టైం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తన తండ్రి భాస్కర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.
10వ తరగతి ఫలితాల్లో ఆల్ ఫోర్స్ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన మార్కులు జీపీఏ సాధించినట్టు తెలిపారు సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి. ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కుల సునామీ సృష్టించినట్టు చెప్పారు. కరీంనగర్ వావిలాలపల్లెలోని ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో జరిగిన అభినందన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఇక 10th ఫలితాల్లో బి సాత్విక్ 589 మార్కులు, ఏ విష్ణుప్రియ, కె శివరాణి 588 సాధించారన్నారు. 1140 మంది విద్యార్థుల్లో 861 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఇక 35 మంది విద్యార్థులు 580కు పైగా మార్కులు, 110 మంది విద్యార్థులు 570కు పైగా మార్కులు, 341 మంది విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించారన్నారు సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి. Finance 78 marks. Same to Vaishnavi. Finance 2025 ఫలితాల్లో మరి ఆల్ ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి గతంలో గ్రేడింగ్లు ఉన్నప్పుడు అద్భుతమైన మరి సంఖ్యలో గ్రేడింగ్లు 10 జీపీలు తీసుకురావడం జరిగింది. ఈసారి మళ్ళీ అనూహ్యంగా మన గవర్నమెంట్ మార్కుల సిస్టమ్ తీసుకొచ్చింది. నడి మధ్య వరకు కూడా పిల్లలకు తెలియదు గ్రేడింగే ఉంటుంది అనుకున్నారు. అయినా పర్లేదు, ఆ చివరి మూమెంట్లో మరి పిల్లలందరూ కూడా ఒక్కొక్క మార్కు గురించి కష్టపడ్డారు. ఇవాళ 589 మార్క్స్ తోటి ఇవాళ అద్భుతమైన మార్కులు మరి మా చిన్నారులు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్గా 1140 స్టూడెంట్స్లో చూసుకున్నట్లయితే 861 మందికి 500 మరియు ఆ పైన మార్కులు రావడం జరిగింది. అంటే 75.5% ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ 500 and above. This shows the standard of the all force. ఇంకా వేరే ముక్కనే లేదు. అది అదృష్టం ఉంటే ఒక పిల్లవాడికి తీసుకొస్తారు, లేకపోతే ఒక కాలేజీలో ఒక స్కూల్లోనే స్టాఫ్ బాగుంటే ఒక స్కూల్ రిజల్ట్ వస్తుంది. ఇవాళ ఇక్కడ మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందట ఆల్ ఫోర్స్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచ్ల పిల్లలు ఇక్కడ ఉన్నారు. అన్ని బ్రాంచ్ల్లో కూడా అద్భుతమైన మార్కులతోటి పిల్లలు ఒకరిని మించి ఒకరు ఇవాళ మార్కులు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక మార్కుల సునామీ కనబడుతుంది. ఇవాళ మీరు ఇక్కడ చూస్తూ ఉంటే కనబడుతుంది. ఇది ఒక మార్కుల సునామీ ఆల్ ఫోర్స్ ప్రభంజనం మనకు కనబడుతున్నది. కాబట్టి ఇవాళ మొన్న రిలీజ్ అయిన ఐఐటి మెయిన్స్ కావచ్చు, తర్వాత ఇంటర్ ఫలితాల్లో కావచ్చు, ఇవాళ రిలీజ్ అయిన ఎస్ఎస్సి స్టేట్ సిలబస్ కావచ్చు, రేపు విడుదల కాబోయే సిబిఎస్ఈ 10th కావచ్చు, ఐఐటి అడ్వాన్స్ నీట్ ఏదైనా పర్లేదు, ఆల్ ఫోర్స్ ఇలాంటి రిజల్ట్నే ముందు రోజుల్లో కూడా చూపిస్తుంది. ఈ సందర్భంగా మా చిన్నారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. I have been happy because of achieving these marks. I thank our chairman sir for his guidelines. I have been motivated by my principal sir, chairman sir and teachers. I believe and hope that I would achieve more things if I study in this all force and follow our guidelines of our chairman sir. And I also thank the hard work of our teachers. I congratulate our friends who have scored best marks. This is all because of the All Force management, which held continuous tests and improved our knowledge. I'm very happy for these marks, and I wanna become a software engineer, and I think I can achieve my goal if I